హలో గైస్, నేననమాట ఈశ్వర్ వాళ్ళ తమ్ముడిని. ఈరోజు నేను స్క్రాచ్లో నరుటో గేమ్ అయితే తయారు చేయబోతున్నా. ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో కాదు, మన ఫైనల్ వ్యాలీ అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేయడానికి అయితే ఒక టైం పడుతుంది అనమాట. కొద్దిసేపు వెయిట్ చేయండి. సో మన బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన నరుటో స్ప్రెడ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఇవన్నీ నేను ముందే సేవ్ చేసి పెట్టుకున్నాను. అవి ఎట్లా సేవ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఎట్లా సేవ్ చేయాలో తెలిసిన వాళ్ళు చేయండి, తెలియని వాళ్ళకి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు ఉన్నాయన్నమాట. దీనికి కరెక్ట్గా నేమ్ పెడతాం. నేను ఇక్కడ సరిగ్గా పెట్టలేదన్నమాట. నేను సైజ్ తగ్గించేసి దీన్ని రొటేట్ చేద్దాం, ఎందుకంటే అది క్రాస్గా ఉంది కాబట్టి. దీన్ని స్ట్రైట్గా చేద్దాం. ఇప్పుడు మన రామాయణం అనమాట. ఇది మన నరుటో ఫేవరెట్. ఎంతమందికి తెలుసు లైక్ చేయండి. ఇప్పుడు మనకు కొన్నాయి అయితే చెప్తున్నాం అనమాట. సారీ, ఇంతసేపు రామాయణ చెప్పినాం, కొన్నాయి అనుకున్నా. ఇప్పుడు కొన్నాయి స్ట్రైట్గా ఉంది, కానీ దాన్ని చేంజ్ చేస్తే పోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాస్ట్యూమ్స్లో వెళ్ళి చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఇది చేంజ్ చేస్తే అది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి. ఉన్నాయి ముందు అక్కడ ఉండే కోడింగ్ ఏమో జస్ట్ అది క్లోన్స్ తయారవుతాయి. ఇప్పుడు ఇక్కడ కోడింగ్ చేస్తే ముందుకి కూడా మూవ్ అవుతాయి. బాగా చూడండి, చాలా ఇంపార్టెంట్.
ఇంకా ఫర్ ఎవర్ అవసరం లేదు, ఒకసారే చాలు. ఇప్పుడు అది ముందుకు వెళ్ళాలి కాబట్టి మూవ్ 50 స్టెప్స్ అనమాట. ఇప్పుడు అది ఎడ్జ్కి వెళ్ళేంత వరకు అలాగే వెళ్ళాలి కాబట్టి రిపీట్ అంటే అనమాట. ఇప్పుడు మనకి విసురుతున్నాడు కానీ ఒకేసారి దండిగా విసురుతున్నాడు కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు దండిగా విసురుతున్నాడు కాబట్టి మనం ఒక్కొక్కటి విసిరాలి కాబట్టి కొంచెం టైం వెయిట్ అని చెప్పాలన్నమాట. 0.3 సెకండ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిజమైన ఏమో కదలకుండా లాగి ఉంది కాబట్టి అది మనకు కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుంది కాబట్టి దాన్ని కనిపించకుండా చేద్దాం. చూడండి, ఇక్కడ కొనే లేదు ఇప్పుడు. సో ఇప్పుడు మన రామెన్ కూడా కోడింగ్ ఇచ్చేద్దాం. అంటే అది కొనేకి టచ్ అయినప్పుడు అది కనెక్ట్ పుష్ కాబట్టి దానికి ఒక కోడింగ్, అలాగే అది మూవ్ అవ్వాలి కాబట్టి దానికి కూడా. ఇప్పుడు మనకి యూతల్ సైడ్ రావాలి కదా, అంటే లెఫ్ట్ సైడ్ వస్తూనే ఉండాలి కాబట్టి చేంజ్ ఎక్స్పై -3 అనమాట.
చేయడం లేదు